గుడ్ ఆఫ్టర్నూన్. మనం బిర్లా సర్కమ్ కేవ్స్ వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అలా అయిపోతుంది. మనం బేదంతల్లో ఉన్నాం. బేదంతల్లో నుంచి లైక్ అరౌండ్ 5 కిలోమీటర్స్, లైక్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. కొద్ది వరకు రోడ్డు బాగుంటుంది, ఇంకా కొద్దిగా నుంచి రోడ్డు సరిగా ఉండదు. ఈ రైల్వే గేట్ ఉంది కదా, రైల్వే గేట్ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ రాసి ఉంటారు బిర్లా సర్కమ్ కేవ్స్ దాని అని చెప్పి. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో అక్కడ వచ్చేసి బిర్లా సర్కమ్ కేవ్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. సో ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు సరిగా ఉండదు అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు సరిగా ఉండదు. ఈ బిర్లా స్వర్గం అనే కేవ్ వచ్చేసి లైక్ రీసెంట్ గానే చాలా మంది రావడం స్టార్ట్ చేశారు, కానీ ఇంతకు ముందు అసలు అది ఐడెంటిటీ ఉందో లేదో కూడా తెలుసు. ఇంకా ఈ చిన్న చిన్నగా అంటే ఈ ఏపీ టూరిజం కి హ్యాండ్ ఓవర్ చేశారనమాట ఈ బిర్లా స్వర్గం కేవ్. అప్పటి నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా రోడ్డు కూడా చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నారు. మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది. ఇక్కడ వాన టైం ఎక్కువ, అదే వాన మీకు ఎక్కువ పడితే మొత్తం బుడతనే ఉంటుంది. దారిలో వెళ్ళేటప్పుడు కూడా రోడ్ వ్యూ అంతా బాగానే ఉంటుంది. ఇదంతా న్యాచురల్ ఫార్మేషన్ అన్నమాట. రోడ్డే కొద్దిగా మట్టి రోడ్డు ఉంటుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా వరకు సిమెంట్ రోడ్ ఉంటుంది. ఇంతకుముందు రోడ్ ఇట్లే ఉండదు అనమాట, కానీ ఏమో మరి రోడ్ అంతా మళ్ళీ ఇట్లా అయింది. అండ్ నెక్స్ట్ ఒకటి పల్లె ఉంది, కొట్టాల ఏదో ఉందన్నమాట ఊరు. ఆ ఊర్లో ఒకటి కూడా పోవచ్చు. ఇంకోటి దానికి సపరేట్ గా ఇంకో రూట్ కూడా వేసారు. సో ఆ రూట్ లో కూడా వెళ్ళవచ్చు. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే కొట్టాలన్నమాట. సో స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ సపరేట్ ఒక రూట్ ఉంటుంది దీనికోసమే. ఇక్కడ బిర్లా స్వర్గము ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో. ఇక్కడ రోడ్ అంతా కొద్దిగా బాగానే ఉంటుంది. సో ఆ 3-4 కిలోమీటర్స్ ఏమో రోడ్డు సరిగా ఉండదు. సో ఊర్లోంచి రావాలనుకుంటే ఇక్కడ నుంచి వస్తుంది. స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. బిర్లా సర్కమ్. సో ఇక్కడ వచ్చేసి క్యాంటీన్, మళ్ళీ అక్కడ చిల్డ్రన్స్ ప్లే పార్క్ కూడా ఉందన్నమాట. ఇంకా స్పెండ్ చేయాలంటే ఇక్కడ వచ్చి ఫ్యామిలీ ఎందుకు స్పెండ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇది ఎంట్రీ అన్నమాట. సో 10 to 5:30 PM. అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇన్ని చూసుకుంటే కేవ్స్ ఎన్ని న్యాచురల్ ఫార్ములా కేవ్స్ అనమాట. ఎన్ని న్యాచురల్ గానే ఫామ్ అయిన కేవ్స్ అని. సో ఇక్కడ ఈ లొకేషన్ లో వచ్చేసి చాలా సినిమాస్ కూడా షూట్ చేశారు. రీసెంట్ గా మిరాయి సినిమాలో మిరాయి కోసం పోతారు కదా, లైక్ 9th బుక్ అందుకు, అది ఇక్కడే తీశారు అనమాట షూటింగ్ కూడా. సో
ఇక్కడ మొత్తం చాలా డార్క్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా గబ్బిలాలు అందుకున్నాయి. ఇక్కడికే స్టాప్ కానీ కొద్ది వరకు ఉంది, కానీ మొత్తం అంతా గబ్బిలాలు అందుకున్నాయి. కొద్దిగా బాగానే ఉంటుంది. చెట్లు న్యాచురల్ గా ఫామ్ అయినవి, ఎన్ని న్యాచురల్ గా కేవ్స్ అందుకు ఫామ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు వీక్ డే కాబట్టి ప్రజెంట్ ఎవరు పెద్దగా జనాలు లేరు, కానీ వీకెండ్ కూడా వస్తారు, కొంతమంది వస్తారు. మొత్తం గబ్బిలాలు అందుకు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇదంతా స్మెల్ కూడా కొద్దిగా, ఇక్కడ కొద్దిగా కేవ్ లాగా ఒకటి ఉంది, కానీ అక్కడికి ఎండ్ ఏం లేదన్నమాట. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. మొత్తం ఇక్కడ వాహనం అందుకున్నప్పుడు బాగానే వస్తుంది. ఇక్కడ సినిమా షూటింగ్ చేసేటన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని కేవ్స్ లాగా ఉంది, అంతే జస్ట్ అంతే నార్మల్ గా ఉంటుంది, ఏం లేదు. గబ్బిలాలు వస్తున్నాయి, చాలా గబ్బిలాలు ఉన్నాయి. స్మెల్ కూడా కొద్దిగా ఎట్లేదు అనమాట. యాక్చువల్గా ఇది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అందుకు బాగానే వస్తుంది. లొకేషన్ బాగుంటుంది, కానీ ఏంటంటే వన్ టైం వాచ్, మరి వావ్ అన్నంత ఏం ఉన్నావు ఎక్స్పీరియన్స్ అంతే. సో మిరాయి షూటింగ్ వచ్చేసి ఇక్కడే మోస్ట్లీ చేశారు. ఈ ఊడలు ఉన్నాయి కదా, ఈ మర్రి ఊడలు, ఇక్కడ అన్ని అక్కడక్కడ కొన్ని ఇవన్నీ సెట్ చేశారనమాట. చూసుకోండి ఇక్కడ కూడా, ఇక్కడ ఈ ప్లేస్ నుంచే పైనుంచి దిగుతాడు. ఇప్పుడు వాన పడింది కాబట్టి కొద్దిగా అంతా కొద్దిగా గుర్తగుడుతుంది. ఇక్కడ చాలా మరుగుడలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ సెట్టింగ్ అనమాట. ఇది కూడా రీసెంట్ గా సెట్ చేశారు. ఇది సత్యదేవ్ సమ్ ఏదో మూవీ, కొత్త మూవీ అనమాట, దానికి ఈ సెట్ చేశారు. లోపలంతంగా ఆ సెట్టింగ్ రెండు అట్లే ఉంది, అంతా సెట్టింగ్ అనమాట, తాళ్ళతో కట్టినారు మొత్తం అంతా. ఇక్కడ కూడా సమ్ సెట్టింగ్ చేశారు, ఏం లేదు, మట్టి లోపల అంత పుడుతుంది. డెడ్ ఎండ్, ఇంకా ఇదే లాస్ట్ అనమాట. వచ్చేసి లైక్ కిలోమీటర్స్ తో పెట్టారు. ఇక్కడ నుంచి నంద్యాల 51 అండ్ మధ్యలేటి 20 కిలోమీటర్స్ అనమాట. అండ్ వాల్మీకి గృహాలు 60 కిలోమీటర్స్. ఇంకా అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాం. 50 రూపీస్ కొద్దిగా ఎక్కువనే, కానీ ఏంటంటే వన్ టైం వ్యూ కానీ లేకపోతే ఎవరైనా లైక్ ఫోటో షూట్ అందుకు తీసుకోవాలనుకుంటే ఇట్స్ ఓకే. మళ్ళా ఈ అంటే నెక్స్ట్ పోను ఏంటంటే వీళ్ళు 1000 రూపీస్ పెట్టి కెమెరా కూడా, అన్ని కెమెరాలు ఏదైనా షూటింగ్ అంటే 1000 రూపీస్ పెడతారంట. అది ఒక వరస్ట్. ఇట్లాంటివి పెడితే అసలు ఈ సీనరీ ప్లేసెస్ కూడా ఏంటంటే పోను చూసేటోళ్ళు ఎవరు ఉంటారు, ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటారు మెయిన్కి. అంతే ఈ వీడియోకి. See you on next vlog.